నిన్న తెచ్చిన గోంగూర మిగిలిపోయిందనేసి ఈరోజైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను. అందుకనే గోంగూరనంతా కూడా ఇలాగ నీట్‌గా కడిగేస్తున్నాననమాట. ఇంకా ఈ పచ్చిమిర్చి చూసారు కదా! ఇవి తోటలో పండినవనమాట. తెలిసిన అక్క అయితే పంపించారు. ఇంకా ఈరోజైతే ఈ పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఇవన్నిటికి కూడా కొంచెం ఘాట్లు పెట్టేసుకొని వేసుకోండి. లేదంటే మొహాన పడిపోతాయనమాట. ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కడిగి నీట్‌గా ఉంచుకున్న గోంగూరని వేసేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గిచ్చేసుకోవాలనమాట. దగ్గరికైపోతుంది. ఇలాగ దగ్గరికయిపోయిన తర్వాత పల్లీలు ముందుగానే ఫ్రై చేసేసుకొని ఇలాగ పొట్టు తీసి పక్కకు పెట్టేసాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా రెడీగా పెట్టుకున్నాననమాట. ఇంకా మిక్సీ జార్‌లోకి పల్లీలు, ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం బరకగా అయితే ఇలాగ గ్రైండ్ చేసేసి తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఒకసారి వేసేసిన తర్వాత కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసేసి తర్వాత గోంగూర వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకొని ఇంకా ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. వేడి వేడి అన్నంలో అయితే ఈ గోంగూర